దేశవ్యాప్తంగా కూడా ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి వాళ్ళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాయి. ఈ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏదైతే సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత ప్రజలు కొట్లాడినరో ఇప్పుడు మళ్ళా అట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మన దేశాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీయా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేటువంటిది మనకు అర్థమైతలేదు ఇప్పుడు. ఎందుకంటే మనం రష్యా నుంచి తక్కువ ధరకు డీజిల్, పెట్రోల్ తెచ్చుకుంటే ఇవాళ మరి ట్రంప్ మన మీద సుంకాలు వేస్తున్నాడు. 50% వేశాడు, నిన్న మళ్ళా 100% వేస్తామంటున్నాడు. ట్రంప్కి ఏం సంబంధం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు. అట్లాగే విదేశాల నుంచి స్వేచ్ఛ వాణిజ్యం అనే పేరు మీద మన దేశానికి వస్తువుల్ని ఇవాళ అనుమతించాలని చెప్పి షరతు పెడితే మన ప్రభుత్వం లొంగిపోయింది. దీని ఫలితంగా మన వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది, మన పాడి పరిశ్రమ మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పటికే మన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర రావట్లేదు. గిట్టుబాటు ధరకు 50% కలిపి, ఈ రోజు పెట్టుబడికి 50% కలిపి గిట్టుబాటు ధర ఇవ్వమని చెప్తే ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అట్లాగే మహాత్మా గాంధీ పేరుతోటున్న గ్రామీణ ఉపాధి చట్టము ఇవాళ సంఘ్ పరివారు మరి బీజేపీ వాళ్లకు మహాత్మా గాంధీ పేరు పలకడమే ఇష్టంగా ఉన్నట్టుగా లేదు. ఆ చట్టం మార్చారు. ఇవాళ ప్రధానంగా రాష్ట్రాల మీద భారం వేశారు. రాష్ట్రం 40% నిధులు ఇస్తేనే ఈ చట్టం అమలయ్యే పరిస్థితి ఉంది. అంటే రేపు అంతిమంగా కూలీలకు పని పోయేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ప్రత్యేకించి కార్మిక వర్గానికి 29 రకాల చట్టాలు ఎంతో కొంత ఉపశమనం ఇస్తున్నాయి. ఇవాళ వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చారు. ఫలితంగా రేపు ట్రేడ్ యూనియన్లు ఉండవు. ఇంకా యూనియన్లే లేకపోతే యజమానులతోటి మాట్లాడేటువంటి అవకాశమే కార్మికులకు ఉండదు. ఇవాళ పని గంటలు 8 గంటలు చట్టబద్ధమైన పని గంటలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 10 గంటలకు పెంచి 12 గంటలు పని చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఇవాళ ఉద్యోగ భద్రత ఉండదు. ఇంకా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత అవకాశం ఉంటే పెట్టుబడిదారులు పనిలోకి తీసుకుంటారు. తొలగించాలనుకుంటే ఎవరు అనుమతి లేకుండా తొలగించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇవన్నీ పరిష్కారం చేయడం కోసం, పెరిగిన ధరలు తగ్గించడం కోసం, కనీస వేతనం ఇవాళ 26,000 కనీసంగా ఉండేట్టు 42,000 వేతనం గురించి చట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, స్వాతంత్ర్య పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది ఒక కీలకమైన ఘట్టం. 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తితోటి ఈ రోజు మేమందరం కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మికులందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా ఇవాళ మేము అరెస్ట్లు అవుతున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. సంపద సృష్టించేటువంటి ఈ వర్గాల్ని ఏ రకంగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఆదానీలు, అంబానీల కోసం ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తున్నదో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ, ఈ జైలు బరో సంగారెడ్డిలో జరుగుతా ఉంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు మరి ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా CI2 తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ పోరాటం దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.